ఈనాడు ప్రతినిధి వెంకటేశ్వర్లు గారు, అలానే ఫణీంద్ర గారు, లారా ప్రిన్సిపల్, రుక్మిణి, అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా నేను గ్రీటింగ్ రాశాము. అది మీరు చూసి కూడా ఉండరు, చూస్తే కూడా అర్థం కూడా అయ్యి ఉండదు. సో 2024 గురించి ఏమి రాసామంటే, 2024 చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకంటే మన దేశంలో అయితే నెక్స్ట్ 5 years మన బతుకులు ఎట్లా ఉంటాయని తెలియజేసే సంవత్సరం. అట్లానే కాకుండా ప్రపంచంలో సగానికి పైన దేశాలు ఈ 2024లో ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ సగం పైన దేశాలు 41% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ ఫర్ ఓటింగ్ దిస్ ఇయర్ 2024. కాబట్టి 2024 చాలా సిగ్నిఫికెంట్ ఇయర్, చాలా ఇంపార్టెంట్ ఇయర్. సో అందుకని మీరు జాగ్రత్తగా మీ రైట్, మీ హక్కుని ఉపయోగించుకోండి. మంచి లీడర్ని, మంచి గవర్నమెంట్ని ఎన్నుకోండి. దాట్ షోస్ ఎ వే టు ద హ్యాపీ లైఫ్ అని రాశాము. మళ్ళీ అయినా అప్పుడు చూస్తుండరు, ఇప్పుడు చూడండి, ట్రై టు అండర్స్టాండ్. అయితే మీ అందరికీ యూత్కి ఉండే ప్రాబ్లము, యూత్ మీకే కాదు, బాగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఈ ఓటు ఇదంతా మాట్లాడుతుంటే, మనకి మంచి ఉద్యోగం ఉంది, 10 లక్షల రూపాయల ఉద్యోగం ఉంది, మనకి కారు ఉంది, మనకి ఇల్లు ఉంది, మనం వీటన్నిటిని గురించి ఎందుకు బోదర్ అవ్వాలి, ఎందుకు ఇదంతా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు ఇదంతా అవ్వాలి అని చాలామందికి. అది దాని పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే, హైదరాబాద్లో లోవెస్ట్ ఓటింగ్ జరిగింది మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కదా. మీ అందరికి చూసుకునే ఉంటారు. అందరూ ఐటీ ఎక్కువ మంది ఐటీ వాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళందరి ఉద్దేశం ఏంటంటే, మనకు ఉద్యోగం బాగానే ఉంది కదా, మనకు బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, మనకు కంఫర్టబుల్ కారు ఉంది కదా, మనకు మంచి అపార్ట్మెంట్, మంచి ఇల్లు ఉంది కదా, ఎందుకు ఈ గోలంతా మనకెందుకు, ఆ రోజు టీవీ చూద్దాం, లేకపోతే ఆ రోజు నిద్రపోదాం, ఆ రోజు హాలిడే తీసుకుందాం, ఇది వాళ్ళ పరిస్థితి. కానీ దీనికంటే మించి ఆలోచించాల్సింది ఏంటంటే, మీరందరూ, మనకు మంచి కారే ఉంది కానీ రోడ్లు బాగాలేవు, మంచి ఇల్లే ఉంది కానీ క్వాలిటీ పవర్ లేదు, మంచి అనే డబ్బులు వస్తున్నాయి కానీ హ్యాపీ లైఫ్ లేదు, ఎక్కడ పట్టినా అక్కడ అల్లర్లు. ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద లీడర్షిప్ కదా. మనం ఓటేసి గెలిపించిన వాళ్ళ మీద ఈ రోడ్లు వేయటము, ఈ పవర్ ఇవ్వటము, లేకపోతే ఇంకా మిగతా సౌకర్యాలు ఇవ్వటము, లేకపోతే పారిశుద్ధ్యం శుభ్రంగా ఉంచటము, ఇదంతా ఎవరి మీద మనం చేయం రోజు వెళ్ళి. సో ఎవరు చేయాలంటే గవర్నమెంటే చేయాలి. ఆ గవర్నమెంట్ మనం ఎన్నుకున్న గవర్నమెంట్, మనం పంపించిన గవర్నమెంట్. మనం మరి ఆ ప్రక్రియలో అంత ఇంపార్టెంట్ ప్రాసెస్లో ప్యాసివ్గా ఉన్నా, దూరంగా ఉన్నా, నిర్లిప్తంగా ఉన్నా ఎంత ప్రమాదం జరుగుతుందో మీరు అందరూ ఆలోచించవచ్చు. సో అందుకని మనకి ఇవన్నీ, ఈ ఫెసిలిటీస్ అన్నీ, మనకు ఉద్యోగము, కారు, ఇల్లు మన ఇది, కానీ ఇవన్నీ బాగుండాలి, మంచిగా ఉండాలి, ఇదంతా నిజంగా మనం హ్యాపీనెస్ పొందాలి అంటే ఎక్కువ పార్ట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది, ఎక్కువ గవర్నమెంట్ కల్పించాల్సిన పరిస్థితి. సో అది కల్పించే గవర్నమెంట్ని, కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మన మీద ఉంటుంది. సో దానికి 3 దశలు. ఒకటేమో, అసలు మీకు ఇప్పటిదాకా ఓటు లేకపోతే యూఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఓటు లేకపోతే ఓటు నమోదు చేసుకోవాలి, అది మొదటి దశ. రెండవ దశ, మీరు యాక్టివ్గా వెళ్ళి, ప్రతి వాళ్ళు వెళ్ళి ఓటు వేయటం రెండవది. మూడవది, మీకు ఇంకా
ఈ ఈ ఈ 15-20 రోజుల్లో ఈ ఉన్న టైంలో మీరు పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం. మనకి దాదాపు 20-30% ఇల్లిటరేట్స్ ఉంటారు. వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ తెలియదు, వాళ్ళకి ఆ ప్రక్రియ తెలియదు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఓటు రిజిస్టర్ చేసేటట్లు, లేకపోతే ఓటు పోయిన వాళ్ళని మళ్ళీ రిజిస్టర్ చేసేటట్లు. కొన్ని ఓట్లు తొలగించబడి ఉంటాయి పార్టీలకి, దానికి సంబంధించి, లేకపోతే కొన్ని ఓట్లు మామూలుగానే మిస్ అయ్యి ఉంటాయి. వీటిల్లో పాల్గొని మీరు ఆ పక్కన వాళ్ళకి కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 50 మంది 100 మందినైనా ఓటర్లు నమోదు చేయిస్తే యూఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్ పాసిబుల్. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా మనకి చాలామందికి ఏంటి, డిగ్రీ పాస్ అవటం అది ఒక పర్పస్, లేకపోతే ఉద్యోగం రావటం అది దాంతో ఎండ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ద మేజర్ పర్పస్. ఎడ్యుకేషన్ పర్పస్ వీ హ్యావ్ టు మేక్ యూ రైట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సిటిజన్స్ అంటే ఓటు ఒక్కటే వేయటం ఒకటి, రైట్ సైడ్ ట్రాఫిక్లో రైట్ సైడ్ ఉండటము, లేకపోతే సిటిజన్గా మన విధులు శుభ్రంగా నిర్వర్తించడం, అంటే మన చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయకపోవటం, ఇవన్నీ సిటిజన్షిప్ లక్షణాలు. సో నాట్ ఓన్లీ గెటింగ్ ఏ డిగ్రీ, గెటింగ్ ఎ జాబ్, వీ హ్యావ్ టు డెవలప్ యాజ్ ద రైట్ కైండ్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎస్, ఉదాహరణకి ఇప్పుడు జపాన్ టీము మన క్యాంపస్లో ఉన్నారు, తిరుగుతున్నారు. జపాన్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ స్కూల్స్లో అంటే, వాళ్ళ కాలేజీలో వాళ్ళ రూము వాళ్ళే క్లీన్ చేస్తారు. ఎవరుండరు క్లీన్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా మనకున్నట్టు. వాళ్ళ రూము వాళ్ళే స్టూడెంట్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సిటిజన్షిప్, దట్ ఈస్ ద రియల్ సిటిజన్షిప్. సో అట్లా మీరు రైట్ సిటిజన్స్గా మారాలి అంటే బేసిక్ థింగ్, ఫస్ట్ థింగ్, మీరు ఓటర్గా రిజిస్టర్ అవ్వాలి. అంటే ఈ దేశం సిటిజన్స్గా అవుతున్నట్టు. ఫస్ట్ ఓటు లేకపోతే సిటిజన్స్ కింద లెక్క రాదు. సో ఫస్ట్ థింగ్ ఓటర్గా నమోదు అవ్వాలి. రెండవది, మీరు ఓటు తప్పకుండా వెయ్యాలి. మూడవది, మీ వరకే పరిమితం అవ్వకుండా మీ చుట్టుపక్కల ఉన్న కనీసం 50-100 మందినైనా మీరు ఓటు నమోదు చేసే పరిస్థితి కల్పించాలి. యు ఆర్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్, యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ యువర్ బీటెక్. సో ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. సో మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? అంతకుముందు 3-4 లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఒక్క అబ్బాయి ఒక టీముగా ఫామ్ అయ్యి కనీసం 10,000 ఓట్లు ఈ తెనాలి ప్రాంతంలో రిజిస్టర్ చేయించారు. 10,000 ఓట్లు. ఐ హ్యావ్ గివెన్ ఏ బిగ్ అవార్డ్ ఫర్ దట్ బాయ్. సో చాలా పెద్ద అవార్డు ఇచ్చారు. అట్లనే మీరు కూడా ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఎవరు ఎక్కువ నంబర్ ఆఫ్ ఓటర్స్ రిజిస్టర్ చేస్తారో మీకు మహోత్సవం అప్పుడు మీకు మంచి సన్మానం చేసి మీకు పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తారు. పెద్ద గిఫ్ట్ ఇస్తారు. ఎవరైతే ఎక్కువ చేశారో ఫస్ట్ 3 పీపుల్కి చాలా మంచి గిఫ్ట్, మంచి ఫెలిసిటేషను జరుగుతుంది మహోత్సవం అప్పుడు. ట్రై టు డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అది తర్వాత ఇంకా 4వ అంశం ఏంటంటే మీరు చేయాల్సింది, అఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పిలవచ్చు మిమ్మల్ని. లాస్ట్ టైం అయితే పిలిచారు. ఒక 150-200 మందిని ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనడానికి, వాళ్ళ అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వేషను అదంతా రికార్డ్ చేయడానికి ఇక్కడి నుంచి మన యూనివర్సిటీ నుంచి మాత్రమే 150 మందిని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దే గాన్ టు వేరియస్ కాన్స్టిట్యున్సీస్. 2-3 ఒక్కొక్క బూత్ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి దే have monitored all the process and with the recorded evidence and send it to the election commission. That is the 4th thing. So అందుకని మీరందరూ యువకులుగా, సో దిస్ ఈజ్ ద యంగ్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్. మీకు తెలుసా ఏంటది? అన్ని వరల్డ్లో ప్రపంచ దేశాలు అన్నిటికంటే ఇండియా ఈజ్ ద యంగ్ కంట్రీ. కానీ యంగ్ పీపులే నిరుత్సాహంగా ఉండి, నిర్లిప్తంగా ఉండి, ఇండిఫరెంట్గా ఉంటే ఈ దేశం ఎక్కడికి పోతుంది?
పాపులేషన్ ఈజ్ వెరీ హై, యంగ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. అదే చెప్తున్నాను కదా, నేను జపాన్ వాళ్ళు వచ్చారని. వాళ్ళకి దే రిక్వైర్ హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఫర్ దేర్ కంట్రీ. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ నాట్ లవ్ ఫర్ అస్, మన మీద ప్రేమ కాదు. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో ఏజ్డ్ పీపుల్ ఎక్కువైపోయారు, పని చేయని వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ఇండియా. ఎస్, దే ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ఇండియా. మన దగ్గర నుంచి చాలా స్కిల్డ్ వాళ్ళు కావాలి, అన్స్కిల్డ్ వాళ్ళు కూడా కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. నేను అంబాసిడర్, నవ్ ఈజ్ ఇన్ ఆన్ ద క్యాంపస్, అంబాసిడర్ ఆఫ్ జపాన్. సో దే ఆర్ ఆస్కింగ్ అస్. కానీ అట్లా అన్ని దేశాలు మన వైపు చూస్తుంటే, మనని అడుగుతుంటే, మనం నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా అట్లా ఉంటే అది సబబైన విషయం కాదు. అందుకని మీరందరూ ఈరోజే ఓటర్స్ రిజిస్టర్ చేసుకోండి. వేరే ప్రాంతం నుంచి అయితే రేపు సాటర్డేనో సండేనో ఇప్పుడు వెళ్ళి ఈ పండగకి వెళ్తారు కాబట్టి తప్పకుండా రిజిస్టర్ చేయండి. నాట్ ఓన్లీ దట్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్, బట్ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ అట్లీస్ట్ 50 to 100 పీపుల్. మీరు కనీసం 50-100 మందినన్నా మీరు ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఓటు సరిగ్గా ఉందో లేదో చూసి వాళ్ళు ఓటింగ్లో పాల్గొనేట్టు చేయాలి. అప్పుడు ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్, అండ్ యూ విల్ ఆల్సో బి హ్యాపీ టు ఎలెక్ట్ ద రైట్ కైండ్ ఆఫ్ లీడర్స్, right kind of government, right kind, and the whole process is to make our life happy at least for the next 5 years. At least వచ్చే 5 ఏళ్లలో మన జీవితం హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఏమీ లేకుండా ఉండాలంటే మనం మంచి లీడర్స్ని, మంచి గవర్నమెంట్ని ఎన్నుకుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. ఇట్ ఈస్ టోటల్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. So once again, I request you to register for the vote today itself, and also, and if it is not possible because of the other reasons, do it during Sankranti holidays and try to influence the others also. At least every fellow should influence minimum of 50 to 100 people. See that their vote is there or not. Otherwise, appeal for registration and participate in voting. See that electoral process is done in a systematic way. So wish you all the best, wish you good luck. This is government would be in your hands. Thank you very much.